దిస్ ఈజ్ ప్రవీణ్. ఈరోజు మనం కంప్యూటర్ కోసం తెలుసుకుందాం. అలాగే ఫస్ట్గా వాట్ ఈస్ కంప్యూటర్, కంప్యూటర్ అంటే ఏంటి అనేది తెలియాలి. నెక్స్ట్ రెండో టాపిక్ వచ్చి వై కంప్యూటర్ కాల్డ్ ఎలక్ట్రానిక్ డివైస్. అంటే కంప్యూటర్ని ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అంటారని దాని గురించి కూడా మనం తెలుసుకుందాం. మూడవదిగా వై నేమ్ ఈజ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ అనే దానికి కంప్యూటర్ అనే ఎందుకు పెట్టారు అనేది కూడా మనం తెలుసుకుందాం మూడో టాపిక్గా. నాలుగోది ఎక్స్పెన్షన్ ఆఫ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ని ఎలా ఎక్స్పెండ్ చేస్తారు, ఆ కంప్యూటర్ అనే పదం యొక్క ఎక్స్పెన్షన్ అనేది ఏ విధంగా ఉన్నది తెలుసుకుందాం. ఈ వీడియోలో ఈ 4 టాపిక్స్ గురించి మనం తెలుసుకుందాం. వాట్ ఈస్ కంప్యూటర్ అనేది మనం తెలియాలి. ప్రతి ఒక్కరికి కూడా చదువుకునే విద్యార్థులకు కానీ వాట్ ఈస్ కంప్యూటర్ అనేది కూడా కొంతమందికి తెలియదు. అందుకని అసలు వాట్ ఈస్ కంప్యూటర్, కంప్యూటర్ అంటే ఏంటి అనేది మనం చూద్దాం. మొదటగా కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం. ఇట్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్. అసలు ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకు అంటారు అనేది నెక్స్ట్ టాపిక్లో మనం చూద్దాం. ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సింది కంప్యూటర్ ఈజ్ ఎన్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇది ఒక ఎలక్ట్రానిక్ పరికరం అని ఫస్ట్ పదంగా మనం చెప్తాం. తర్వాత ఇట్ యాక్సెప్ట్స్ డేటా ఆర్ ఇన్పుట్. రెండో టాపిక్ ఏంటంటే ఇట్ యాక్సెప్ట్స్ డేటా ఆర్ ఇన్పుట్ అంటాం. అంటే యూజర్ నుంచి డేటా తీసుకోవడం కానీ లేదా యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం కానీ జరుగుద్ది. అసలు ఇన్పుట్ ఎలా తీసుకుంటుంది అనేది కూడా మనం ముందు వీడియోస్లో చూద్దాం. తర్వాత ప్రాసెసింగ్ ఇట్, అంటే యూజర్ ఇచ్చిన డేటాని తీసుకొని ప్రాసెస్ చేయడాన్ని ప్రాసెసింగ్ అంటాం. అది ఏ విధంగా ప్రాసెస్ చేస్తారని కూడా ముందు వీడియోలో మనం చూద్దాం. తర్వాత ఈ ప్రాసెస్ చేసిన తర్వాత ఈ గివ్ అవుట్పుట్ టు ద యూజర్ అంటాం. అంటే అవుట్పుట్ అనేది యూజర్కి ఇస్తాం. అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకొని ప్రాసెస్ చేసి మళ్ళీ అవుట్పుట్ యూజర్కి ఇవ్వడాన్నే కంప్యూటర్ అంటాం. ఇది ఏం ఎలక్ట్రానిక్ డివైస్. ఈ ఇన్పుట్ డివైస్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏంటి, ఇన్పుట్ డివైస్ అంటే ఏంటి, ప్రాసెసింగ్ అంటే ఏంటి, అవుట్పుట్ అంటే ఏంటి అనేది ఒకదాని తర్వాత ఒకటి మనం నేర్చుకుందాం. మొదటగా ఎలక్ట్రానిక్ డివైస్ అంటే కంప్యూటర్ ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకు అంటారు అనేది మొదటగా నేర్చుకుందాం. తర్వాత ముందు వీడియోలో ఇన్పుట్ డివైస్ కోసం, ప్రాసెసింగ్ కోసం, అవుట్పుట్ డివైస్ కోసం తెలుసుకుందాం. రెండో టాపిక్గా వై కంప్యూటర్ కాల్డ్ ఎలక్ట్రానిక్ డివైస్, అంటే కంప్యూటర్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకు అంటారు అనేది మనకు మెయిన్ టాపిక్గా మనం రెండో టాపిక్ చెప్పుకుందాం. ఫస్ట్గా ఎలక్ట్రానిక్ డివైస్. అసలు ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఏంటంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఈజ్ డివైస్ దట్ యూజెస్ ఎలక్ట్రిసిటీ. మెయిన్ థింగ్ ఏంటంటే ఎలక్ట్రిసిటీని యూజ్ చేసుకుని, అంటే కరెంట్ని యూజ్ చేసుకుంటుంది ఫస్ట్ పాయింట్. అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్, అంటే ఎలక్ట్రిసిటీని మరియు ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఆ రెండింటిని యూజ్ చేసుకుని వర్క్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తాం సింపుల్గా చెప్పాలంటే. సో ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే ట్రాన్సిస్టర్స్, డయోడ్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, ఈ ఏదైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వీటిని ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ అంటాం. ఇప్పుడు కంప్యూటర్ అనేది ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తూ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ ఉపయోగిస్తూ ప్రాసెస్ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారు అనమాట. సో ఇది ఏం చేస్తుంది, ఈ ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ అనే కాంపోనెంట్స్ ఉపయోగించుకుని ప్రాసెసింగ్ చేయడం కానీ, కంట్రోలింగ్ చేయడం కానీ, డేటాను స్టోర్ చేయడం కానీ అండ్ ట్రాన్స్మిటింగ్ ద ఇన్ఫర్మేషన్, ట్రాన్స్మిట్ చేయడం కానీ చేస్తుంది కాబట్టి దీన్ని ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారు. సో ఎగ్జాంపుల్ ఆఫ్ ఎలక్ట్రానిక్ డివైస్ మనం చూసుకుంటే ఒకటి కంప్యూటర్ అని చెప్తాం మెయిన్గా, నెక్స్ట్ మొబైల్ ఫోన్స్ అని చెప్తాం, నెక్స్ట్ టెలివిజన్, నెక్స్ట్ క్యాలిక్యులేటర్ అండ్ రేడియో అండ్ వాషింగ్ మెషిన్, ఇవన్నిటిని కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అనే చెప్తాం. ఎలక్ట్రానిక్ డివైస్ అంటే సింపుల్గా మనకు అర్థమైంది ఏంటి, ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తూ అండ్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉపయోగిస్తూ చేసే పర్ఫార్మెన్స్ కాబట్టి ఇది ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తాం. అంతేకాకుండా ఇక్కడ మనకు ఒక విషయం కొద్దిగా డౌట్ వస్తుంది. ఏంటి ఆ డౌట్ అంటే ఎలక్ట్రికల్ డివైసెస్ వేరు, ఎలక్ట్రికల్ డివైసెస్ వేరు. ఎలక్ట్రికల్ డివైస్ ఏంటంటే ఎలక్ట్రికల్ డివైసెస్ మెయిన్లీ కన్వర్ట్ ఎలక్ట్రిసిటీ ఇంటూ పవర్ లేదా హీట్ అంటాం. ఇట్ కన్వర్ట్స్ ఎలక్ట్రిసిటీ ఇంటూ ఎనర్జీ లేదా పవర్ లేదా హీట్ ఆర్ మోషన్, దీన్ని ఎలక్ట్రికల్ డివైస్ అంటాం.
అంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ డివైస్ వచ్చి ఎలక్ట్రిసిటీ ప్లస్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉపయోగించి ప్రాసెస్ చేస్తుంది. ఎలక్ట్రికల్ డివైసెస్ వచ్చి ఇట్ కన్వర్ట్స్ ద ఎలక్ట్రిసిటీ ఇంటూ ఎనర్జీ అనొచ్చు, లేదా హీట్ అనొచ్చు, మోషన్ అనొచ్చు, పవర్ అనొచ్చు. ఇలాంటి ఏదైతే డివైస్ ఉన్నాయో వాటిని ఎలక్ట్రికల్ డివైస్ అంటాం. అంటే ఎగ్జాంపుల్ వచ్చి లైట్ ఆర్ ఫ్యాన్, హీటర్, ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ డివైసెస్. సో దీన్ని బట్టి మనకు అర్థమై ఉండొచ్చు ఎలక్ట్రానిక్ డివైస్కి ఎలక్ట్రికల్ డివైస్కి తేడా అనేది ఐడియా వచ్చి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యే ఉంటుంది కంప్యూటర్ని ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటారో మీకు అర్థమయ్యే ఉంటుంది. సో కంప్యూటర్ అందుకనే ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఎలక్ట్రిసిటీని ఉపయోగిస్తూ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఉపయోగిస్తూ వర్క్ చేస్తుంది కాబట్టి ఇది కంప్యూటర్ అనేది ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్తాం. కంప్యూటర్ అంటే వై నేమ్ ఈజ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ అనే పేరు ఎందుకు పెట్టవలసి వచ్చింది, అసలు ఎందుకు పెట్టారు అనేది మనం ఇప్పుడు తెలుసుకున్నాం మూడో టాపిక్లో. మొదటగా ఈ కంప్యూటర్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్ కంప్యూట్ అనే పదం నుంచి వచ్చింది అనమాట. కంప్యూటర్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్ అయినా కంప్యూట్ అనే పదం నుంచి వచ్చింది. కంప్యూట్ మీన్స్ టు క్యాల్కులేట్ ఆర్ కౌంట్ ఆర్ పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అని అర్థం. కంప్యూట్ అనే అర్థం ఏంటంటే టు పెర్ఫార్మ్ అని కానీ, క్యాల్కులేట్ అని కానీ, ఆర్ కౌంట్ అనే మీనింగ్ తోటి వస్తుంది కంప్యూట్. ఈ కంప్యూట్ నుంచి ఈ కంప్యూటర్ అనేది వచ్చింది. ఈ కంప్యూటర్ అనే పదం కంప్యూట్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే లాటిన్ వర్డ్ అయిన కంప్యూటర్ అనే పదం నుంచి ఈ కంప్యూట్ అనే పదం వచ్చింది. ఈ కంప్యూట్ అనే పదం నుంచి కంప్యూటర్ అనే పదం వచ్చింది. సో కంప్యూట్ కమ్స్ ఫ్రమ్ లాటిన్ వర్డ్ కంప్యూటర్ మీన్స్ టు క్యాలిక్యులేట్ అని అర్థం. కంప్యూటర్ మీన్స్ టు క్యాలిక్యులేట్. అంతేవిధంగా ఎర్లీ డేస్లో కంప్యూటర్కి మనం కంప్యూటర్ అని పెట్టాలని ఎవరు అనుకోలేదు. యాక్చువల్గా హ్యూమన్ బీయింగ్సే కంప్యూటర్ పని చేసేవారు అనమాట. ఈ కంప్యూటర్ పని ఏంటంటే యాడింగ్ నెంబర్స్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ ఈ పర్ఫామ్ ఏదైతే వర్క్ చేసేవారో వాళ్ళని కంప్యూటర్స్ అనేవారు ఒకప్పుడు. సో ఈ పీపుల్స్ ఏం చేసేవారంటే పేపర్స్, పెన్స్, అబాకస్, అంతేకాకుండా మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ టూల్స్ ఉపయోగించి ఈ కంప్యూటింగ్ అనే పర్ఫార్మెన్స్ అలా కంప్యూటర్ అనే ఏదైతే చేస్తుందో ఆ యొక్క ఆపరేషన్స్ అన్ని కూడా హ్యూమన్ బీయింగ్స్ చేసేవారు. సో అందువల్ల హ్యూమన్ బీయింగ్స్ జాబ్ వాజ్ పెర్ఫార్మ్ క్యాలిక్యులేషన్స్ మాన్యువల్లీ అనమాట. అందువల్ల ఏం చేస్తారంటే ఎర్లీ డేస్లో ఈ హ్యూమన్ బీయింగ్స్నే కంప్యూటర్స్ అని పిలిచేవారు. మరి ఎప్పుడు కంప్యూటర్కి పేరు పెట్టవలసి వచ్చిందంటే ఎప్పుడైతే సైన్స్ గ్రోత్ అవుతుందో, సైన్స్ ఇంజనీరింగ్ అండ్ బిజినెస్ అనేది గ్రోత్ అవుతుందో దానివల్ల ఏమవుతుంది మోర్ కాంప్లెక్సిటీ అనేది పెరగడం జరిగింది. కాంప్లెక్సిటీ కాకుండా టైం కన్జ్యూమింగ్ అనేది పెరగడం జరిగింది. అంతేకాకుండా హ్యూమన్ బీయింగ్స్ కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇటువంటి ఎక్కువ హెవీ వర్క్ చేయాల్సి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఆ ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేస్తూ మళ్ళీ ఆ ఎర్రర్స్ని రిమూవ్ చేస్తూ మళ్ళీ వర్క్ చేయాలి. కాబట్టి అంటే ఆ ఎర్రర్స్ ఏమీ రాకుండా వర్క్ చేయాలి కాబట్టి మెషిన్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. ఆ మెషిన్స్ అనేవి డెవలప్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ మెషిన్స్ క్యాలిక్యులేషన్స్ అనేవి స్పీడ్గా చేయడం కానీ, ఎర్రర్స్ అనేవి తగ్గించడం కానీ, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడం కానీ ఈ మెషిన్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే మనం మూడో టాపిక్గా వై నేమ్ ఈజ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్ అనే పేరు ఎందుకు పెట్టారు అనేది మూడో టాపిక్ మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కంప్యూటర్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్ అయిన కంప్యూట్ అనే పదం నుంచి ఉద్భవించింది అనమాట. అంటే కంప్యూటర్ అనే పదం కంప్యూట్ అనే ఇంగ్లీష్ వర్డ్ నుంచి వచ్చింది. అసలు కంప్యూట్ అంటే ఏంటంటే టు క్యాల్కులేట్ లేదా కౌంట్ లేదా పెర్ఫార్మ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటాం. సో అర్థమై ఉంటుంది కంప్యూటర్ అనే పదం ఇంగ్లీష్ వర్డ్ అనే కంప్యూటర్ అనే పదం నుంచి వచ్చింది. సో అక్కడ వరకు పాయింట్ క్లియర్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అసలు ఈ కంప్యూటర్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఈ కంప్యూటర్ అనే పదం లాటిన్ వర్డ్ అయిన కంప్యూటర్ అనే పదం నుంచి ఉద్భవించింది. అంటే
ఇప్పుడు మనం చూసుకుంటే కంప్యూటర్ అనే పదం కంప్యూట్ అనే పదం నుంచి వచ్చింది. ఈ కంప్యూట్ అనే పదం కంప్యూటేర్ అనే పదం నుంచి వచ్చింది. కంప్యూటేర్ మీన్స్ టు క్యాలిక్యులేట్ అని అర్థం. టు క్యాలిక్యులేట్ అంటే ముందు రోజుల్లో అంటే ప్రీవియస్ రోజుల్లో ఈ కంప్యూటర్ అనే పదం మెషిన్స్కి పెట్టాలని ఎవరు అనుకోలేదు. డిడ్ నాట్ రెఫర్ ఏ మెషిన్ పెట్టాలని అనుకోలేదు. ఎందుకు అనుకోలేదు అంటే ఆ టైంలో ప్రీవియస్ ఇయర్స్లో అంటే బ్యాక్ ఇయర్స్లో పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఈ హ్యూమన్ బీయింగ్సే చేసేవారు అనమాట క్యాలిక్యులేషన్స్ అన్ని. ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా మాన్యువల్గా చేయడం జరిగిందనమాట. ఈ ఏదైతే క్యాలిక్యులేషన్స్ ఉన్నాయో అంటే క్యాలిక్యులేషన్స్ అంటే ఏంటంటే యాడ్ నెంబర్స్ కానీ సబ్ట్రాక్ట్ వాల్యూస్ అని కానీ మల్టిప్లికేషన్ కానీ డివైడింగ్ కానీ ఇటువంటి క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ క్యాలిక్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో యాడింగ్ నెంబర్స్ కానీ సబ్ట్రాక్ట్ వాల్యూస్ అని కానీ మల్టిప్లై కానీ డివైడ్ అనే వాల్యూ కానీ ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని కూడా ఒకప్పుడు పూర్వకాలంలో మనుషులే మాన్యువల్గా చేసేవారు అనమాట. ఈ పీపుల్ అనేది ఏం ఉపయోగం చేసేవారంటే పేపర్స్, పెన్స్, అబాకస్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేటింగ్ టూల్స్ ఉపయోగించి ఈ క్యాలిక్యులేషన్స్ అన్ని పర్ఫామ్ చేసేవారు. ఈ మెయిన్ ఎవరైతే హ్యూమన్ బీయింగ్స్ పూర్వకాలంలో క్యాలిక్యులేట్ చేసేవారో వీళ్ళ మెయిన్ వర్క్ ఏంటంటే కంప్యూటింగ్ అంటాం. ఈ కంప్యూటింగ్ వల్ల వీళ్ళని కంప్యూటర్స్ అని పిలిచేవారు అనమాట. అందుకని అప్పటి నుంచి హ్యూమన్ బీయింగ్స్నే కంప్యూటర్స్ అని పిలిచేవారు ఎర్లీ డేస్లో. అంటే పూర్వకాలంలో వీళ్ళు మ్యాథమెటికల్ ఆపరేషన్ చేయడం కానీ యాడింగ్ నెంబర్ చేయడం కానీ ఈ మల్టిప్లికేషన్ చేయడం కానీ డివిజన్ చేయడం కానీ ఇవన్నీ కూడా మాన్యువల్గా చేయడం జరిగింది. ఏం ఉపయోగించారు మరి అంటే ఈ పేపర్స్, పెన్స్, అబాకస్, మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ టూల్స్ ఉపయోగించి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది అనమాట. సో అందుకని పూర్వకాలంలో ఏం చేసేవారంటే హ్యూమన్ బీయింగ్స్ ఎవరైతే ఈ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ చేస్తున్నారో వాళ్ళని కంప్యూటర్స్ అని పిలిచేవారు. కంప్యూటర్స్ అనే పిలిచేవారు అనమాట. సో బీయింగ్స్ అనే వాళ్ళని కంప్యూటర్స్ అని పిలిచేవారు. నెక్స్ట్ తర్వాత రోజుల్లో గ్రోత్ అనేది పెరగడం జరిగింది. అంటే సైన్స్లో కానీ గ్రోత్ జరిగింది, ఇంజనీరింగ్ కానీ బిజినెస్లో కానీ గ్రోత్ జరగడం వల్ల ఏమవుతుంది మనకి క్యాలిక్యులేషన్స్ ఏమైనాయి అంటే మోర్ కాంప్లెక్స్ అయిపోయింది. కాంప్లెక్స్ అంటే కష్టతరంగా అయిపోయింది. హ్యూమన్ బీయింగ్ చేయలేని కష్టతరంగా అయిపోయినాయి. ఇప్పుడు సైన్స్, ఇంజనీరింగ్, బిజినెస్ అనేది ఎప్పుడైతే డెవలప్ అవుతుందో ఈ క్యాలిక్యులేషన్ చేయడం కానీ డేటాని హ్యాండిల్ చేయడం కానీ దానివల్ల ఏమవుతుందంటే టైం కన్జ్యూమింగ్ అవుతుంది, కాంప్లెక్స్ అయింది, హ్యూమన్ అదే ఎర్రర్స్ అనేది స్టార్ట్ అయింది. అంటే చిన్న డేటా చేయమంటే చేస్తారు కానీ లాట్ ఆఫ్ డేటా అనేది ఒకేసారి క్యాలిక్యులేషన్ చేయాలంటే ఏ మానవుడికి సాధ్యం కాదు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే ఈ సాల్వ్ చేయాలంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని అంటే ఏది కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, హ్యూమన్ ఎర్రర్స్ ఉన్నాయో, టైం కన్జ్యూమింగ్ ఉందో ఈ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి మెషిన్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. మెషిన్స్ వర్ డెవలప్డ్. ఎందుకు మెషిన్స్ డెవలప్ చేయడం జరిగింది అంటే క్యాలిక్యులేషన్స్ ఫాస్టర్ అవ్వడానికి, నెక్స్ట్ ఎర్రర్స్ అనేవి తగ్గించడానికి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయడానికి. అంటే మెషిన్స్ ఎప్పుడు అవసరమని ఎర్రర్స్ హ్యూమన్ ఎప్పుడైతే చేస్తున్నాడో ఎర్రర్స్ వస్తున్నాయి కాబట్టి ఆ ఎర్రర్స్ని తగ్గించడానికి, మెయిన్ క్యాలిక్యులేషన్ స్పీడ్ చేయడానికి, లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా ఎక్కువ అమౌంట్ ఆఫ్ డేటాని హ్యాండిల్ చేయాలంటే ఈ మెషిన్స్ అనేది అవసరమైనవి. కాబట్టి అప్పుడు ఈ మెషిన్స్ డెవలప్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ మెషిన్స్ అనేది హ్యూమన్ కంప్యూటర్స్ ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మెషిన్స్ డెవలప్ అయినాయో ఈ పర్పస్ మీద అప్పటి నుంచి హ్యూమన్స్ ప్లేస్లో కంప్యూటర్ మెషిన్స్ అనేవి డెవలప్ చేయడం జరిగింది. ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్ ప్లేస్లో వర్క్ చేయడానికి కంప్యూటర్స్ అనే మెషిన్స్ని డెవలప్ చేయడం జరిగిందో ఈ మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే ఈ మెషిన్ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే టు కంప్యూట్ కాలిక్యులేషన్స్. ఇది కూడా క్యాలిక్యులేషన్ చేయడానికే. హ్యూమన్ ప్లేస్లో మనం డెవలప్ చేసుకున్న మెషిన్ ఏదైతే ఉందో అది కూడా క్యాలిక్యులేషన్ చేయడానికి. సో ఎప్పుడైతే ఈ సేమ్ హ్యూమన్ బీయింగ్ ఏదైతే హ్యూమన్ కంప్యూటర్స్ ఏదైతే వర్క్ చేసాయో అయ్యే ఇప్పుడు మెషిన్స్ చేస్తున్నాయి అనమాట. అంటే పూర్వకాలంలో హ్యూమన్స్ ఎవరైతే క్యాలిక్యులేషన్ చేసేవారో వాళ్ళని ఏమని పిలిచేవాళ్ళం అంటే కంప్యూటర్స్ అని పిలిచేవాళ్ళం. సో వాళ్ళు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా హ్యాండిల్ చేయడంలో కానీ ఎర్రర్స్ రావడం కానీ కాంప్లెక్స్ డేటాని కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా హ్యాండిల్ చేయాలంటే ఎర్రర్స్ రావడం వల్ల మెషిన్స్ తయారు చేయడం జరిగింది. ఆ మెషిన్సే ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ ప్లేస్లో రీప్లేస్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కంప్యూటర్ వాజ్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ హ్యూమన్ టు మెషిన్స్. ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్ ప్లేస్లో కంప్యూటర్స్ అనే మెషిన్స్ వచ్చినాయో ఈ క్యాల్కులేషన్స్ చేయడానికి
అప్పటి నుంచి మానవులకు ఉన్న హ్యూమన్ బీయింగ్ ఉన్న కంప్యూటర్ అనే పదం కంప్యూటర్ అనే మెషిన్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పటి నుంచి కంప్యూటర్ని కంప్యూటర్ అని పిలవడం జరిగింది. ఎక్స్పెన్షన్ ఆఫ్ కంప్యూటర్ యాక్చువల్గా ఇది రీసెర్చ్ పరంగా మనం చెప్పం, కానీ జనరల్గా పర్పస్లో దీన్ని ఎక్స్పెన్షన్ ఆఫ్ కంప్యూటర్ వచ్చి సి ఫర్ కామన్ అంటాం, కామన్, సి ఫర్ కామన్, ఓ ఫర్ ఆపరేటింగ్, ఎం ఫర్ మెషిన్, పి ఫర్ పర్పస్లీ, యూ ఫర్ యూజ్డ్ ఫర్, టీ ఫర్ టెక్నాలజికల్ అండ్ ఈ ఫర్ ఎడ్యుకేషనల్, ఆర్ ఫర్ రీసెర్చ్. అంటే కామన్ ఆపరేటింగ్ మెషిన్ పర్పస్లీ యూజ్డ్ ఫర్ టెక్నాలజికల్ అండ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అని చెప్తాం. యాక్చువల్గా ఇది దీని యొక్క సైంటిఫిక్ పరంగా ఇదేమీ ఇలా చూపెట్టలేదు, కానీ జనరల్గా మనం ఎక్స్పెన్షన్ అనేది కంప్యూటర్ ఎక్స్పెన్షన్ అనేది ఇలా చూపెడతాం. సి ఫర్ కామన్, ఓ ఫర్ ఆపరేటింగ్, ఎం ఫర్ మెషిన్, పి ఫర్ పర్పస్లీ, యూ ఫర్ యూజ్డ్ ఫర్, టీ ఫర్ టెక్నాలజికల్ అండ్ ఈ ఫర్ ఎడ్యుకేషనల్, ఆర్ ఫర్ రీసెర్చ్ అని చెప్తాం. ఇక్కడ వాట్ ఈస్ కంప్యూటర్ అంటే ఏంటో తెలుసుకున్నాం. అంటే కంప్యూటర్ అనేది ఎందుకు అనేది తెలుసుకున్నాం, అసలు ఏమిటి అనేది తెలుసుకున్నాం. రెండోది వై కంప్యూటర్ కాల్డ్ ఎలక్ట్రానిక్ డివైస్ అనేది ఎందుకు తెలుసుకున్నాం, ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకు అంటారు అనేది తెలుసుకున్నాం. మూడోదిగా వై నేమ్ ఈజ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ పదం, అంటే కంప్యూటర్ అనే పదం ఎందుకు పెట్టారో తెలుసుకున్నాం. నాలుగోదిగా ఎక్స్పెన్షన్ ఆఫ్ కంప్యూటర్, అంటే కంప్యూటర్ యొక్క ఎక్స్పెన్షన్ అనేది ఎలా చేస్తారు అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈ వీడియోలో మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.